శ్రీపాద సాగర ఎల్లంపల్లి ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చాము. అదే గంగలోది 5 కిలోల ఫిష్ మేము తీసుకున్నాము. కొన్ని చేపల కర్రీ చేస్తాము, కొన్ని ఫిష్ ఫ్రై చేస్తాము. మురకశిల సందర్భంగా ఇవాళ ఇదే స్పెషల్. ఫ్రెండ్స్, చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, చింతపండు, అల్లం పేస్ట్. చింతపండు నానబెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇది 5 kgs చేప ఫ్రై, పులుసు 2 చేసుకుందాం. ఈ పీసులు ఫ్రై కోసం. ఫిష్ ఫ్రైకి కావలసిన పదార్థాలు: కొంచెం కొత్తిమీర, కొంచెం ఉల్లిగడ్డ, కొన్ని మిరపకాయలు వేసుకున్నామండి. ఉప్పు కూడా జల్లుకున్నాము. కొంచెం పసుపు, గుప్పెడు కారప్పొడి, కొంచెం ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గుప్పెడు కార్న్ఫ్లోర్, కొద్దిగా మైదా పిండి. అన్నీ కలిపి మంచిగా మసాలా పట్టించుకోవాలి. ఆయిల్ వేడైంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫిష్ను వేసుకుందాం. ఫిష్ ఫ్రై రెడీ ఫ్రెండ్స్. చేపల పులుసుకి తయారు చేసుకుందామండి. ముందుగా కొంచెం పసుపు, కొంచెం కారపొడి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా ఉప్పు కూడా జల్లుకొని మసాలా అంతా ముక్కలకి పట్టించుకొని 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇలా మంచిగా నిండుగా మసాలా పట్టించి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చేపల పులుసు కోసం కొన్ని మసాలాలు ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ధనియాలు, మెంతులు, బియ్యము, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, ఆనియన్స్. ఇప్పుడు వీటిని మంచిగా పేస్ట్ చేసుకుందాము. ఫ్రెండ్స్, చేపల పులుసు కోసం గంజు పెట్టుకోవాలి. ఆయిల్ పోసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి. కొంచెం వేయించుకున్న మసాలా రుబ్బుకొని వేసుకోవాలి. మసాలా మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం కారపొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు మసాలా పట్టించుకున్న చేప ముక్కలు వేసి మంచిగా కలుపుకోవాలి. కొంచెం ఒక 5 minutes వేపుకోవాలి ఆ మసాలాలు. ఇప్పుడు ఆయిల్ పైకి తేలింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కొంచెం చింతపులుసు యాడ్ చేసుకుందాం. సూపు సరిపడా కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుందాం.
ఎంట్రన్స్ లోనే తల్లి గుడి ఉంటుంది. చాలా మహిమగల్ల అమ్మవారు. మీరు కూడా అందరు వచ్చి మా అమ్మవారిని దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నాం. మేము దర్శనం చేసుకున్నాము. ఆదివారం గురువారం అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా ఈ డ్యామ్ చూడడానికి వచ్చినప్పుడు డ్యామ్ ఎంట్రన్స్ లోనే దేవత మందిరం ఉంటుంది. దర్శనం చేసుకొని ఆ డ్యామ్ చూడడానికి వెళ్ళండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎల్లంపల్లి ప్రాజెక్టు దగ్గరికి వెళ్తున్నాం. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది చూడడానికి. 63 గేట్లు ఉంటాయి. వర్షాకాలం ఈ గేట్లు ఓపెన్ చేస్తే నీళ్లు చాలా చాలా బాగా వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఇదే ఎల్లంపల్లి ప్రాజెక్ట్. ఫ్రెండ్స్, ఇప్పుడు వాటర్ కొంచెం తక్కువైనాయి కదా, గంగపుత్రులు వలలేస్తున్నారు ఫ్రెండ్స్. చాలా మంది వలలేస్తున్నారు. పెద్ద పెద్ద చేపలు దొరుకుతున్నాయి ఇక్కడ. బాగుంది. ఇప్పుడు ఇంకా నీళ్లు కొంచెం తక్కువ ఉన్నాయి. వర్షాకాలం అయితే నిండు కుండలాగా ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడు మేము మళ్ళీ వచ్చి ఇంకొక వీడియో పెడతాం ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ మీకు చూపిస్తున్నా. అందరు చూసి మా గోదారమ్మని చూసి ఎంజాయ్ చేయాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.